అంటే మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మీరు ఎంపీగా 5 ఏళ్ళు చేసి దాని అనంతరం మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని మళ్ళీ దాని కంటిన్యూషన్ కూడా మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని అన్ని రకాల అనుభవించినటువంటి మీరే ఇట్లా మాట్లాడుతున్నారు. మరి మామూలుల పరిస్థితి ఇంకా అన్నీ నష్టపోయి వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతుర్రా? మాకు తెలంగాణ వచ్చింది, మేము కొట్లాడినాం, మా తెలంగాణ వచ్చింది, అదే చాలు అనేటువంటి పద్ధతిలో సంతృప్తితోటి ఉన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇవాళ అరే ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చిండ్రు, మంచిగా 9.5 ఏళ్ళు మంచి పరిపాలన జరిగింది అనేటువంటి సంతోషంలో ఉన్నారు. ఇవాళ ఆ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది ఉద్యమకారులకు, అదేవిధంగా ఉద్యమంలో బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. చాలామంది ఉద్యమకారులకు కూడా అనేక అవకాశాలు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి తెలంగాణకు జరిగినటువంటి మంచిని మీరు మర్చిపోయి ఏదో 1, 2 పట్టుకొని ఇవాళ తెలంగాణ అంటే తెలంగాణలో ఇన్ని చేసినటువంటి ఈ మంచి పనుల్ని పక్కన పడేసి అనవసరమైన మీ వ్యక్తిగత విషయాలు, మీ వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీకెక్కడో అన్యాయం జరిగినట్టు, మీరేదో నష్టపోయినట్టుగా మీకెవరు నిజంగానే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి, అట్టడుగు వర్గాలకి పనిచేయాలని అనుకున్నప్పుడు ఇవాళ సునీత గారు చెప్పారు, శాసన మండలిలో మీరు ఏ విషయాలు లేవనెత్తాలి? మీ పర్సనల్ విషయాలు, మీరు ఎట్లా ఉద్యమంలోకి వచ్చిర్రు, మీరు ఏమేమి చేసిర్రు, మీరు ఏం బాధలు పడ్డారు, గివ్వా మీరు చెప్పడానికి తెలంగాణ ప్రజలకు కావాల్సింది మీ వ్యక్తిగత విషయాలా? మీ ప్రజా సమస్యలు కదా లేవనెత్తాలి. మరి మీరు ప్రజా సమస్యలు లేవనెత్తకుండా మీ వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి ఆ రకమైనటువంటి మాటలు మీరు చెప్పడానికి అక్కడ మాట్లాడినటువంటి ఆ వేదిక ద్వారా ఎవరికి లాభం జరుగుతుంది? తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుందా? అంటే రోజు కేసీఆర్ని తిట్టేటోళ్ళకు లాభం జరుగుతుందా? ఇవాళ చాలామంది ప్రొద్దున లేస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు మీకున్న తేడా ఏందండి? ఇవాళ ప్రతిపక్ష పార్టీగా, ఒక బలమైనటువంటి పార్టీగా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని లేవనెత్తి ప్రజల గొంతుకై ఇవాళ అనేక సమస్యలపైన ఉద్యమం చేస్తూ ఉంటే ఇవాళ బీఆర్ఎస్నే ఒక శత్రువుగా చూసి బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ మీరు అనునిత్యం మాట్లాడడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? ప్రతి మాటను కూడా గుర్తుపెట్టుకుంటారు కదా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పత్రికలు వార్త రాస్తే అది తప్పుడు వార్త అని చెప్తూ కేసులు పెడతానన్నారు. మరి ఆ కేసులు ఎందుకు పెట్టలేదు? అప్పుడు మీరు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి టైంలో బయటకు వచ్చినాక ప్రధాన పత్రికలు రాసినాయి, హెడ్డింగ్ పెట్టి రాసినాయి, వాళ్ళపైన కేసులు పెడతానన్నారు. మరి ఎందుకు పెట్టలేరు? వాళ్ళపైన కేసులు ఎందుకు పెట్టలేదు? అంటే దీన్ని బట్టి మీ ఆలోచన ఏంది? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇవాళ తను కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో, అంటే పలాని కుటుంబానికి నష్టమైందనో, పలాని ఈ వర్గ ప్రయోజనాలు జరగలేదు నాకు బాధ అనిపించిందనో, లేకుంటే ఇంకేదన్నా విషయాలు ప్రజల సమాజానికి నష్టం జరిగే విషయంలో నాకు బాగా బాధ అనిపించిందనో వాటి మీద కన్నీళ్ళు పెట్టుకొని బాధపడితే మాకు కూడా సంతోషం వేసేదేమో. కానీ మొత్తము అక్కడ చెప్పిందంతా కూడా తన వ్యక్తిగత విషయాలే. ఏదో తను బాగా పనిచేసింది తెలంగాణ కోసం, తన పాత్రనే చాలా ప్రముఖంగా ఉన్నది, కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదనో, ఎప్పటికప్పుడు నన్ను అణిచివేసే ప్రయత్నం చేసిరనో,
మేము అందరం కూడా ఉన్నాం కదా, కలిసి పనిచేసిన వాళ్ళమే కదా. మాకు రాని అవకాశాలు మీకు వచ్చినాయి కదా, ఎందుకు మీరు అంత ఆవేదనతో పార్టీని నష్టం చేసే కేసీఆర్ గారిని మదనపడే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది తెలంగాణ ప్రజలు మర్చిపోరు ఖచ్చితంగా. ఇవల్ల నేను ఒకటి అడుగుతున్నా కవిత గారు, మీ నిజంగా ఒక మంచి మనిషి కూడా కేజ్రీవాల్ గారు ఆయన కొద్దిగా సామాజిక కోణంలో ఉన్నాడు, ఒక అవినీతి రహితమైనటువంటి పాలనను తెలంగాణ దేశ ప్రజలకు అందిస్తారు, మంచి పనులు చేస్తారని ఒక నమ్మకం ఉండే. ఆ మంచి మనిషిని కూడా చెడగొట్టినటువంటి ఖాతాలో మీరే ఉన్నారు కదా. ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని వాళ్ళను మిస్గైడ్ చేసి అవన్నిటికీ ఆయనను ఇవాళ ఒక మంచి నాయకుడిని కన్మరుగు చేసినటువంటి చరిత్ర మీది కదా. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అందరికీ తెలుసు మీ గురించి. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీ పాత్ర లేదని ఇదే లక్ష్మీ నరసింహస్వామి మీద నీ బిడ్డల మీద ప్రమాణం చేయగలుగుతారా? ఇప్పుడు లిక్కర్ స్కాము చేసిరు, మీరు లిక్కర్ స్కామ్ చేయలేదు, ఇవన్నీ తప్పుడు మాటలు తప్పుడు వార్తలని అట్లా ఏమన్నా మీరు ఇట్లాంటి ఆ ప్రమాణాలు ఏవైతే చేసిరో ఇప్పుడు మీరు చేయగలుగుతారా అదే లక్ష్మీ నరసింహస్వామి మీద? కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేమంతా కూడా మిమ్మల్ని గౌరవిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం. కానీ మీరు ఇట్లాంటి మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో తెలంగాణ సమాజానికి, మహిళలకి, బలహీన వర్గాలకి తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా మీ మాటలు ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసే మాటలు మీరు మాట్లాడకండి. మీరు నిజంగానే పార్టీ పెట్టుకోవాలని అనుకుంటే, మీరు నిజంగానే స్వతంత్రంగా ఒక పార్టీని నడపాలనే ఒక ఆలోచన మీకు ఉన్నట్లయితే మీరు పెట్టుకోండి. అది ప్రతి ఒక్కరు కూడా రైట్ ఉన్నది, ఎవరమైనా పెట్టుకోవచ్చు. ఆ స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ మీరు పార్టీ పెట్టుకోవాలనే దానికోసం మీరేం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా మీరు మాట్లాడుతూ అపోజిట్ ఉన్నటువంటి కొన్ని అంటే ఇతర అధికార పార్టీకి లాభం చేసే విధంగా కొంతమంది మీకు ఎవరైతే మీకు డైరెక్షన్ ఇస్తున్నారో, ఎవరైతే మాట్లాడిస్తున్నారో వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా ఇవాళ మీ మాటలు ఉన్నాయి, మీ పనితనం ఉన్నది. మీరు రోజు మీడియా ముందుకు వచ్చి రోజు కూడా ఇదే ఉపోద్ఘాతం తప్ప ఇంకోటి ప్రజలకు సంబంధించిన విషయాలు మీరేం మాట్లాడతలేరు, ప్రజలకు లాభం చేసేది మాట్లాడతలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి మాటలు మీరు బంద్ చేయండి. కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మీకు మంచి చేయాలని చూసిండ్రు. మీకు అన్ని రకాల మీరు పదవులు అంటే వాస్తవంగా కేసీఆరే లేకపోతే కవిత అనే వ్యక్తి ఎవరు? కాబట్టి మీరు కేసీఆర్ గారే బిడ్డగానే మీకు గుర్తింపు ఉన్నది. దానికి తోడు మీరు ఉద్యమంలో పనిచేసిర్రు, మీరు స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని పనులు చేసిర్రు. కానీ అది సంతోషిస్తాం. కానీ మీరు బీఆర్ఎస్ని కావాలని టార్గెట్ చేసి కేసీఆర్ గారిని మదనపడే విధంగా మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది మంచిది కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. సుమిత్ర.